శ్రమలకు భయపడి ప్రేమ లేని సంఘముగా మనం ఉందామా? శ్రమలకు భయపడి ప్రేమ లేని వ్యక్తులంగా మనం ఉందామా? శ్రమ అయినా పర్వాలేదు, ప్రేమ కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? మీరు చెప్పండి. శ్రమ అయినా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? చెప్పండి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. ఆ వ్యక్తితో ఉంటాడు, ఆ సన్నిధిలో ఉంటాడు. కొంతమంది ఇబ్బంది పెడతారు, మన దగ్గర వేలు మంది మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు. కొంతమంది నేను చూశాను, సన్నిధిలో ఉండి ఆనందం పొందినంత వరకు పొంది పోతా నా మీద భయంకరంగా మాట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన నా చెవులకు వస్తాయి. ఏం చేయాలా? మరి అలాగని నేను మరొకరికి ప్రేమ చూపడం అనుకునేదా? అట్లా రాదు. సరే అంటే అన్నారులే, చేస్తే చేశాలే. ఎందుకు? ఇప్పుడు ఒకరి స్థానంలో నువ్వు తీసుకుంటున్నావు, నీకు అవకాశం ఉంది, ఉండి కూడా నువ్వు అలా పొందటం యుక్తం కాదు. నిజముగా దిక్కులేని వారికి సపోర్ట్ చేయటం న్యాయం. నువ్వు కలిగి ఉండి అలాగే చేయొద్దు అన్నప్పుడు వాస్తవమే కదా అని అర్థం చేసుకొని ఘనంగా వెళితే మంచిగా ఉంటుంది. కానీ స్థానాన్ని ఖాళీ చేయనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడి వేరే రకంగా ప్రచారం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర అన్యాయం లేదు, లేకపోతే పరిచారకుల దగ్గర అన్యాయం లేదు. నా మీద చెప్పిన నన్ను అన్నారు, కొంతమంది నన్ను అన్నారు, పాష గారు పర్లేదు కానీ ఆడు ఉంటారే వాళ్ళే అంట. ఎందుకు? నిన్ను వెళ్ళమన్నందుకు సైతాన్లు అన్నమాట. ఆయన ఆ దృష్టికి వాళ్ళే తెస్తారు. మేము ఇట్లా చేసి ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసి ఆదరిస్తే చివరికి ఇలా అన్నారు అన్నయ్యా అనుకుంటూ వస్తారు. అట్టయితే ఏం చేద్దాం, మరి సాయం చేయటం అనుకుందామా అంటాను. అట్టనే కాదులే అంటారు. అట్టయితే ఏ ఉంటాడు మరి? చెప్పనిరా తల్లి, ప్రచారం చేయని, ఏమైంది? ఆయన ఉన్నాడుగా, అడిగిపోతారు. తప్పకుండా వాళ్ళకి మళ్ళీ మన అవసరం పడేటట్టు చేస్తాడు దేవుడు. దావీదు వెళ్తున్నప్పుడు షిమి అని ఆయన దూషించాడు, తిరిగి మళ్ళీ వచ్చేటట్టు చేశాడు కదా దేవుడు. కాబట్టి మనం తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాం, ప్రేమ చూపించాం. ఆయన అన్యాయంగా ప్రచారం చేశారు, న్యాయం దేవుడు తీరుస్తాడు. అవసరమైతే మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడేటట్టు నా తండ్రి చేస్తాడు. మనం మాత్రం ప్రేమ చూపటం మానకూడదు. మానితే ప్రసంగాలు ఉండొచ్చు, పబ్లిసిటీలో ఉండొచ్చు, హడావుళ్ళు ఉండొచ్చు, ప్రభు ఉండడం. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి ఎవరు ముఖ్యం? ప్రభు ముఖ్యం. మన ఇల్లు ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ కలిగిన ఇల్లు అయితే కష్టాలు ఉంటాయి. మరి ఇప్పుడు కష్టాలకు జడిసి ప్రేమ లేని ఇల్లు కలిగి ఉందామా, లేకపోతే కష్టాలైనా పర్వాలేదు ప్రేమ గల కుటుంబాన్ని కలిగి ఉందామా? ప్రేమ కలిగిన ఇల్లు అయి ఉండాలి. నాకు జీర్ణం కాదు, ప్రేమ లేకుండా మనుగడ సాగించడం నా వల్ల కాదు. కొంతమంది ఇట్లా అయితే ఎట్లా అంటారు. అంతే, నన్ను అట్లా తయారు